చివరగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో ఇంగ్లీష్ మీడియం ఉండాలని చెప్పేసి అన్నారు. మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఇంగ్లీష్ భాషను నేను ప్రేమిస్తాను. ఆ! తెలుగు మీడియం వద్దు. నేను ఇప్పుడు కూడా ఇంగ్లీష్‌లో ఆలోచించి మీతో తెలుగులో మాట్లాడుతున్నాను. ఇంగ్లీష్ వద్దని ఎవరు అనరు. కానీ ఇంగ్లీష్ మీడియంలో అందరికీ చదువు అని చెప్పంటే ఇంగ్లీష్ తెలియనటువంటి పంతుళ్ళు, ఇంగ్లీష్ తెలియని పిల్లలకి ఇంగ్లీష్‌లో పాఠాలు చెప్పామని నటిస్తున్నారు. అవునండి. అది విద్య ఎట్లా అవుతుంది? ఏ భాష అనేది ముఖ్యం కాదు. విద్య ఎందుకు? ఆ పిల్లోడికి ఆ పిల్లకి అర్థం కావాలి, బుర్రలో ఇంకాలి, అవగాహన రావాలండి. ఆ అవగాహన చేసుకుని నేర్చుకున్న దాన్ని ఉపయోగించగలగాలి. దాన్ని అవునండి అప్లై చేయాలి. మరి తెలియని భాష ఎట్లా అర్థం అవుతుంది? పిల్లలు కనుక తల్లిదండ్రులతోనూ చుట్టూ ఉన్న సమాజంతో ఇంగ్లీష్లో చిన్నప్పటి నుంచి మాట్లాడారనుకోండి, ఇంగ్లీష్లో చెప్పండి. హిందీలో మాట్లాడితే ఓపుకుంటే హిందీలో చెప్పండి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో మాట్లాడతారు 190 మంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, చాలా గొప్ప చైనీస్ పండితుడు వచ్చాడు, అద్భుతమైన జ్ఞాని, అపారమైన అనుభవం ఉంది. మీతో చైనీస్ భాషలో అనర్గళంగా మాట్లాడారు. నాకేమర్థం అవుతుందండి? మీకు అర్థం కాదు, ఇది చూసేవాడికి అర్థం కాదు. ఏం ఉపయోగం అది? ఎవడి కోసం అది? భాష ఎందుకోసం? మన అర్థం అవ్వాలి. భావ ప్రకటన కోసం, ఇతరులు అర్థం చేసుకోవడం కోసం. ఆ పిల్లోడికి అర్థం కాని భాషలో వాడిని వదలగొట్టి, పాపం మన దేశంలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే పిల్లలు బాగుపడతారు అన్నటువంటి ఆలోచన చాలా మందికి ఉంది. 40-50 ఏళ్ళ నుంచి ఉంది. దానికి ఇంగ్లీష్ నేర్పండి భాషగా. ముందు ఏ భాషలో పిల్లలకు అర్థమవుతుందో ఆ భాషలో మీరు భాష కానీ, లేకపోతే గణితం కానీ, సైన్స్ కానీ, సమాజం గురించి అవగాహన కానీ ఆ భాషలో నేర్పండి. క్రమక్రమంగా ఇంగ్లీష్ భాష మీద పట్టు వచ్చిన తర్వాత ఇంగ్లీష్లో కొద్దిగా మళ్ళించండి. ఇంగ్లీష్ తెలుగు రెండు కలపండి. కొన్నేళ్ళు దాటాక ఇంగ్లీష్లోకి వెళ్ళండి, అభ్యంతరం లేదు. అంతేగాని ఇంగ్లీష్ తెలియని పిల్లలకి ఇంగ్లీష్ తెలియని పంతుళ్ళు ఇంగ్లీష్లో పాఠాలు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎంతమంది టీచర్లు ఒక పారా ఇంగ్లీష్ తప్పులు లేకుండా రాయగలరు? నేను బహిరంగ సవాల్ చేస్తున్నాను. గ్రామటికల్ మిస్టేక్స్ 100% ఉంటాయండి. మరి చెప్పేవాడికి వాడు తప్పు కాదు. మనం ఒక సాంప్రదాయంలో పెరిగాం. చెప్పేవాడికి ఇంగ్లీష్ రాక, నేర్చుకుందాం అంటున్నాడికి ఇంగ్లీష్ రాక, ఎవడి కోసం అయ్యా ఇది? ఎవడి కోసం? కాబట్టి కానీ ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నేను మీకు ఇంగ్లీష్ చదువులు ఇస్తున్నా, అది కొంచెం చూసా పెత్తందారు ఇంగ్లీష్లో చదువుతున్నాడు, మీ చదువు ఇంగ్లీష్ వద్దాను, ఇంగ్లీష్ వద్దంటలేదురా, చదువు నేర్పరా బాబు అంటున్నాం. అది విద్య అందించరా బాబు అంటున్నాం. విద్య అందించడం నటించొద్దు బాబు అంటున్నాను. ముసుగు తొలగించుకున్న జయప్రకాష్ నారాయణ అలా అనేసరికి సరే ఇవన్నీ వదిలేసాను. ఇప్పుడు ఏంటంటే మీరు ఏం చెప్పినా కూడా నేను వినాలి. విన్నాక మీరు చెప్పిన వాదన నాకు నచ్చకపోతే వాస్తవాలు, తర్కము, లోకానుభవం ఆధారంగా పూర్వపక్షం చేయాలి. నచ్చితే ఆమోదించాలి. కొన్ని విషయాలు నచ్చి కొన్ని విషయాలు నచ్చకపోతే మధ్య మార్గానికి రావాలి. అంతేగాని దుర్గాప్రసాద్ గారి కులం ఏంటి, ఈయన మతం ఏంటి, ఈయన ఎవడు కొడుకు, ఎవళ్ళు పుట్టాడు, ఇది నా చర్చకి కనుక ఆధారమైనట్టయితే అంతకంటే మూర్ఖత్వం ఉందా? మన వేళ్లతో మన కళ్ళు పొడుచుకోవడమే కదా, మన గొంతుకు మనం కోసుకోవటమే కదా. మన దేశంలో పుట్టిన ప్రతివాడికి ఏదో ఒక రాష్ట్రంలో కర్మ కొద్దీ వాడి కులం ఉన్న లేకపోయినా ఏదో ఒక కులం అనబడి దానిలో ఏదో ఒక మతంలో ఏదో ఒక ఊళ్ళో పుడతాడు. అంతేగా. ఎవరన్నా పిల్లలు నేను ఫలానా కులంలో, ఫలానా మతంలో, ఫలానా ఊళ్ళో, ఫలానా రాష్ట్రంలో పుట్టాలని కోరుకుని పుట్టాడా? తెలియదు కదండి. ఎవడు అనుకోలే. మన కర్మ కొద్దీ పుట్టాం. మరి చిన్నప్పుడు తల్లిదండ్రులతో ఎక్కువ మంది ఆ కులంలో ఉంటారు కాబట్టి ఆ సంబంధాలు కొన్ని ఉంటాయి. ఆ కోణం నుంచి చూస్తే అంత మూర్ఖులం అవుతాం మనం. కాస్త బుద్ధున్న వాళ్ళు ఏం చేస్తారు, నాకు మంచి డాక్టర్ కావాలి, కుటుంబంలో పిల్లలకి అనారోగ్యంగా ఉంది, ఆపరేషన్ చేయాలంటే వాడు మూర్ఖుడైతే తప్ప కులం గురించి చూడడం ముందు ఫస్ట్ చూసేది ఏంటి, మంచి డాక్టరా కదా, నా పిల్ల ప్రాణాలు కాపాడతాడు. ఆ తర్వాత కులం చూస్తే చూడొచ్చు. నాకు మంచి టీచర్ కావాలంటే మొట్టమొదటి చూసేది ఆ టీచర్ బాగా పాఠాలు చెప్తాడు, ఎక్స్పర్ట్ ఎవరు బాగా చెప్తారు, ఆ తర్వాత కులం గురించి ఆలోచించవచ్చు. కానీ నా బతుకు నేను ఆలోచించుకోకుండా, నా భవిష్యత్తు ఆలోచించుకోకుండా ముందు కులం మీద పెడితే మూర్ఖులమై మన వేళతో మన కళ్ళు పొడుచుకుంటున్నాం, అజ్ఞానంలో మునిగిపోయి నాశనం అవుతున్నాం. ఈ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కులం అనేటువంటి దాన్ని ఉపయోగించి ప్రజలు నిశ్చలుగా చేసుకుని మెట్లెక్కి జనం నెత్తిని తొక్కి బతుకులు నాశనం చేస్తున్నారు. ఇవాళ రెడ్ల పేరుతో ప్రభుత్వం వచ్చింది. నిజంగా సమాజంలో రెడ్లందరూ బాగుపడుతున్నారు? లేదు కదండి. వాళ్ళే వ్యతిరేకంగా, వాళ్ళలో ఉన్న అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళని భ్రమ పెట్టి మోసం చేసి కొంతమంది బాగుపడుతున్నారు. కమ్మ వాళ్ళ పేరుతో ప్రభుత్వం వచ్చింది. కమ్మ వాళ్ళంతా బాగుపడుతున్నారా? వాళ్ళని నిశ్చలుగా వేసుకుని వాళ్ళలో ఆవేశాన్ని, మూర్ఖత్వాన్ని రెచ్చగొట్టి కొందరు లాభపడుతున్నారు.
నేను పచ్చిగా చెప్తున్నాను, ఎందుకంటే ప్రజలకు అర్థం కావాలి. ఈ కులం అనే పేరుతో మన ఎంత మోసం చేస్తున్నారు, ఏ పార్టీ వాడైనా కావచ్చు, ఏ కులం వాడైనా కావచ్చు. కాబట్టి జేపీ చెప్పినా, దుర్గాప్రసాద్ చెప్పినా, వెంకన్న చెప్పినా, పుల్లయ్య చెప్పినా కూడా ఏం చెప్పారు, దాని వెనకాల ఆధారాలు ఏంటి, వాస్తవాలేంటి, తర్కమేంటి, నేను ఏ మాట చెప్పినా కూడా వాస్తవం చెప్పకుండా, తర్కం చెప్పకుండా, ఎందుకని ఫలానా భావం ప్రకటిస్తున్నానని చెప్పకుండా, ప్రపంచానుభవాన్ని జోడించకుండా నా నోటి నుంచి ఒక్క మాట ప్రజాజీవనం రాలేదు. దాన్ని అంచనా వేయండి. మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అది మీ ఇష్టం. ఉదాహరణకి ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలని అవుద్దా? అరే ప్రభుత్వం పని ప్రభుత్వం చేయాలన్నా, గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. నేను స్పష్టంగా చెప్తున్నా కారణం ఏంటో. ఇంకొకళ్ళు కాదండి, ప్రభుత్వం అన్ని సబ్బు బిళ్ళలు కూడా ప్రభుత్వం ఉత్పత్తి చేయాలా, బట్టలు ప్రభుత్వం చేయాలనుకోవచ్చు, అది వాళ్ళ అనుభవం. ఏది సరైనదో మీరు తెలుసుకోవాలి. ప్రపంచంలో ఏం జరిగింది, అన్ని ప్రభుత్వం చేస్తే ఆ దేశాలంతా నాశనం అయిపోయినాయి. ప్రభుత్వం తను చేయాల్సిన సరిగ్గా చేసి మిగతా ప్రజలకు వదిలేస్తే ఆ దేశాలంతా బాగుపడ్డాయి. అది మీరు నిర్ణయించుకోవాలి. అంతేగాని ఆ చెప్పినాడు కులం ఎందుకు మీకు దీనిలో, చెప్పినాడు మతం ఎందుకు? ఇప్పుడు తెలంగాణ ఉందనుకోండి, నేను విమర్శనాత్మకంగా మాట్లాడితే కేసీఆర్ గారు అనేవాడు ఆంధ్రాలో పుట్టాడు ఆయనకి ఎందుకండి అని చెప్పాను. ఇంకో విషయం మీద ఆయన చెప్పింది సరైన మాట అయితే దాన్ని సమర్థిస్తే జేపీ గారు కూడా చెప్పారు చూసారా అనేవాడు. అంటే అవసరం బట్టి అనుకూలం బట్టి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు కులం గురించి మాట్లాడేవాళ్ళే జేపీ గారు అట్లా అన్నారు కదా, ఆయన సమర్థించాడు కదా, మరి అప్పుడు ఆ మాట ఎందుకు అంటున్నారు మీరు? అప్పుడు కులం రాలేదా మీకు? రాజశేఖర రెడ్డి గారు చాలా సమన్వయం చేశారు అభివృద్ధిని, సంక్షేమాన్ని ఎన్నోసార్లు అన్నాను. దానిలో కులం ఏమైనా ఉందా? ఎన్నిసార్లు అన్నాను నేను? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఉద్దేశిస్తూనే మీ నాయన గారు చేశారయ్యా, సంక్షేమాన్ని అభివృద్ధిని సమతూకాన్ని పాటించారు, అలా పాటించని నేను ఎన్నోసార్లు చెప్పాను. కాబట్టి వాదన లేనప్పుడు, మూర్ఖత్వం రాజ్యమేలినప్పుడు, అధికార కాంక్ష అన్నిటినీ కూడా పూర్తిగా కప్పేసినప్పుడు ఈ కులాలు మిగతావి ద్వేషాలు వస్తాయి. దాని ఫలితం ఇదే. విచక్షణ, సమాజం మీద ప్రేమ అంటే కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు. నేనేం చెప్తున్నాను, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి గతంలో తప్పులతో నేను వేధించొద్దు అని చెప్తున్నాను నేను. అంతేగాని రాక్షసుల్లాగా వెంటపడమని అంటున్నానా? దానిలో కులం ఎక్కడుంది? అది వద్దా మీకు? ఇదే కొనసాగాల? మీరు వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళ మీద దాడి చేయటం, అది మూర్ఖులు చెప్పే మాట. దేశాన్ని ప్రేమించేవాళ్ళు, కులానికి గతంగా ఆలోచించేవాళ్ళు గతం నాస్తి, భవిష్యత్తు ఆలోచన చెప్తాను. కాబట్టి నేనేమిటో నా అంతరాత్మకు తెలుసు, ఈ సమాజానికి తెలుసు. తెరిచిన పుస్తకం జీవితం. ఇవాళ మొక్కల పొట్టు పబ్బులో పొట్టు మొక్కలు పోయేవాళ్ళు వీళ్ళెవరో. 45 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా నేను ఒకే విలువల కోసం బతికాను. నేను ఇంతకాలం చెప్పిన మాటలు కానీ, చేస్తున్న చేతలు కానీ, చేసినటువంటి చర్యలు కానీ, సాధించిన విజయాలు కానీ ఎవరినైనా చూడమనండి, ఎక్కడైనా పొరపచ్చాలన్నా చూడమండి. దానిలో పొరపాటుంటే సరిదిద్దుకుందాం. అంతేగాని నోటికొచ్చినట్టు ఈ కులాన్ని ప్రయోగించడం అనేది అజ్ఞానానికి నిదర్శనం. నేను కొంచెం కటువుగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మీ బతుకులు మీరు నాశనం చేసుకుంటున్నారా, మీ కాళ్ళ కింద మీరే గోతులు దవ్వుకుంటున్నారని చెప్పడం కోసం అని చెప్పాను. ఇదండి జయప్రకాష్, థ్యాంక్ యూ. చాలా మంచి అవగాహనకి ఇచ్చారు, మాకు మంచి అవకాశం ఇచ్చారు, ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పారు. మరొక ఇంటర్వ్యూతో మాకు హెల్ప్ చేయాలండి మీరు. నమస్కారం.